అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఈరోజు చేయబోతుంది ఆమ్ల మురబ్బా. దానికోసం మనం ఉసిరికాయలను తీసుకొని అందులో వాటర్ లేకుండా మంచిగా శుభ్రంగా తుడుచుకోండి. వాటర్ ఉంటే మనకు అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. అందుకోసం వాటర్ లేకుండా చూసుకోండి. మనం ఫస్ట్ దాన్ని బాయిల్ చేయాలి. ఉసిరికాయలని బాయిల్ చేయడానికి ఇలాంటి ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో ఉసిరికాయలు వేసి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. ఈ 10 మినిట్స్లో మనం ఏం చేయాలంటే 2-3 మినిట్స్ ఒకసారి మధ్య మధ్యలో అవి ఉసిరికాయలను టర్న్ చేస్తూ ఉండండి. టర్న్ చేస్తూ ఉండడం వల్ల అవి మనకి మొత్తం అన్ని సైడ్లలో మనకి చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. మనకి ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, బి, ఏ అనేది కూడా ఉంటుంది అనమాట. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. ఇవి మనకి చాలా హెల్త్కి చాలా యూస్ఫుల్ అనమాట. చాలా బెనిఫిట్స్. ఇంకా మనం ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. మన మెటబాలిజం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. కాబట్టి మనం ఇది ఏం చేయాలంటే ఎంటీ స్టమక్తోనైనా తినొచ్చు, లేకుంటే ఎప్పుడన్నా తినొచ్చు. మ్యాక్సిమం ఎంటీ స్టమక్లోనైతే తినడానికి ట్రై చేయండి. ఇది జ్యూస్ కూడా తాగొచ్చు. జ్యూస్ అయితే ఎంటీ స్టమక్తో తీసుకోండి. అవి మనకి 50% కుక్ అయినాయి కదా. ఇప్పుడు మనం వీటిని తీసేసి నేను షుగర్ సిరప్ కోసం పటిక బెల్లం తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే దీని పటిక బెల్లం ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది నేను పావు కిలో తీసుకున్నాను. పావు కిలో పటిక బెల్లం తీసుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాను. మీరు పావు కిలో షుగర్ తీసుకోండి. ఇప్పుడు మనకు ఇవి ఉసిరికాయలు బాయిల్ చేసినవి ఉన్నాయి కదా, అవి మనకు కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఇప్పుడు ఇందులో మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటిదంటే మనకి అవి షుగర్ సిరప్ అనేది మనకి లోపలికి బాగా వెళ్ళిపోయి చాలా కుక్ అయ్యి లోపల కూడా జ్యూసీగా చాలా బాగా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం పటిక బెల్లం పౌడర్ ఉంది కదా, అది వేసుకొని కొంచెం వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కరిగేంత వరకు ఉంచి అందులో ఉసిరికాయలు వేయండి. ఉసిరికాయలు వేసిన తర్వాతకి మనకి బాయిల్ చేయాలన్నమాట. ఈ ఉసిరికాయలు మనకి ముదురు పాకం అంటారు కదా, అప్పటి వరకు వచ్చేంత వరకు కుక్ చేయాలి. దానికంటే ముందు అయితే ఆఫ్ చేయకండి. స్టవ్ అయితే ఆఫ్ చేయకండి. మనకి ఆ ముదురు పాకం వస్తేనే అవి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలా మధ్యలో మనకి నార్మల్గా వచ్చింది అనుకోండి, అలా మనం చేస్తే అవి మనకి చాలా రోజులు నిల్వ ఉండవు, ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే నేను పావు కిలో తీసుకున్నాను కాబట్టి 2 ఇలాచీ తీసుకొని ఆ పౌడర్ వేసాను. ఇంకా ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసాను అనమాట. నిమ్మరసం వేయడం వలన ఇందులో మనకి ఈ షుగర్ సిరప్ చల్లారిన తర్వాత క్రిస్టల్స్ అనేవి ఫామ్ కాకుండా ఉండడానికి మనం నిమ్మరసం వేసుకోవాలి. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసాను. అయిన తర్వాత మనకి ముదురు పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈ మొత్తం ప్రాసెస్ నాకు 1/2 అవర్ పట్టిందనమాట. 1/2 అవర్ తర్వాతకి ఇది మొత్తం మనకి రెడీ అయిపోయింది. చూడండి, మీకు లాస్ట్కి చూపిస్తాను. చూడండి, మధ్య మధ్యలో కలుపుతుండండి. దీని మీద ఒక లిడ్ పెట్టేసేయండి, మూత పెట్టేసి 1/2 అవర్ కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఉసిరికాయలు అనేవి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. లాస్ట్కి నాకు ఇలా వచ్చిందండి. మొత్తం 1/2 అవర్ తర్వాత ఇలా కుక్ అయిపోయింది మొత్తం. ఈ షుగర్ సిరప్ని మిగిలింది అనుకోండి, దాన్ని ఏం చేయాలంటే మీరు షర్బత్ అవన్నీ చేసుకుంటారు కదా, అందులో వేసుకొని తాగండి. చాలా బాగుంటుంది అనమాట. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినవచ్చు. అందరికీ చాలా బెనిఫిట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.